బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు సత్యప్రసాద్ కి ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సత్యప్రసాద్ పై చర్యలకు సిట్ సిద్ధమైంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. సత్యప్రసాద్ పై ప్రభుత్వం ఈ నెల 16న జీవో ఇచ్చింది. అనంతరం లిక్కర్ స్కామ్ లో సత్యప్రసాద్ పాత్రపై విజిలెన్స్ అధికారులు నివేదిక వెల్లడించారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు సత్యప్రసాద్ కి ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సత్యప్రసాద్ పై చర్యలకు సిట్ సిద్ధమైంది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. సత్యప్రసాద్ పై ప్రభుత్వం ఈ నెల 16న జీవో ఇచ్చింది. అనంతరం లిక్కర్ స్కామ్ లో సత్యప్రసాద్ పాత్రపై విజిలెన్స్ అధికారులు నివేదిక వెల్లడించారు. ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడు సత్యప్రసాద్ కి ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు సత్యప్రసాద్ కి మాత్రం ఉచ్చు బిగిస్తున్నట్లు వార్తలు వస్తా ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు వేగంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. అందులో చాలా మంది బెయిల్ తీసుకుని బయటకు వస్తూ ఉన్నారు. మరోపక్క సిట్ అధికారులు మాత్రం ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి మరికొంత మంది మీద ఫోకస్ పెట్టారు. అందులో ఏదైతే A3గా ఉన్నటువంటి సత్యప్రసాద్, ఈయన గతంలో పూర్తిగా కూడా ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు అనేది సిట్ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. దాని మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగేటువంటి సమయంలో ఈయన రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు. దాంతో పాటు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ మార్కెటింగ్ ప్రత్యేక అధికారిగా ఉండి ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు అంటూ సిట్ అధికారులు అయితే ఒక నిర్ణయానికి వచ్చేశారు. దానికి తగిన విధంగానే ఆధారాలు కూడా అన్ని కూడా లభించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఏదైతే A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకు A2 గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డితో కలిసి ఈయన ఏదైతే సత్యప్రసాద్ పూర్తిగా కీలకంగా వ్యవహరించారు. దీనికి సంబంధించినటువంటి మద్యం కుంభకోణంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దాంతో పాటు వాటిని ఏ విధంగా రేట్లు నిర్ణయించాలి, అసలు మద్యం కుంభకోణానికి సంబంధించి నాసిరకం మద్యం తీసుకురావడం కానీ, ఆ బ్రాండ్లు మార్కెట్ లో దించడం కానీ, ధరలు పెంచడం కానీ, తర్వాత ఏదైతే కమిషనర్ రూపంలో భారీగా ముడుపులు వసూలు చేయడం వరకు మొత్తం ప్లాన్ అంతా కూడా సత్యప్రసాద్ చేశారంటూ కూడా ఒక పక్క అధికారులు అయితే కొంత సమాచారాన్ని సేకరించారు. దాంట్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మిథున్ రెడ్డి అండదండలతో, దాంతో పాటు రాజ్ రెడ్డి ఆదేశాలతో ఇదంతా కూడా చేసినట్లు, దీని వెనక ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ మీద ఇప్పుడు సిట్ ఫోకస్ పెట్టింది. సత్యప్రసాద్ ను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఈ మద్యం కుంభకోణం అంతాలో కూడా ఏదైతే జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి పూర్తి సమాచారం దొరకాలంటే ఈ సత్యప్రసాద్ ని అదుపులోకి తీసుకుని విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అసలు ఈ మద్యం కుంభకోణానికి ఎక్కడ బీజాలు పడ్డాయి, దాంతో పాటు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా ఏ విధంగా రన్ చేశారు, ఈ వచ్చినటువంటి ఏదైతే ముడుపులు ఉన్నాయో వాటిని ఏ విధంగా దారి మళ్లించారు, వాటిని ఎవరికి అందించారనే దాని మీద ఇంకా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ కోసం ఆ చైన్ ఏదైతే ఉందో దానికోసం కూడా వీళ్ళు అధికారులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు అధికారులు కూడా ఒక్కొక్కరిగా బలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సత్యప్రసాద్ కూడా ఒక పక్క కంఫర్ట్ IAS చేస్తామంటూ ఆశ పెట్టి ఆయన ద్వారా ఈ పనులు చేయించారంటూ కూడా ఇప్పటికే కొంతమంది చెప్తున్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.